లో చేస్తున్నారా అకౌంట్స్ రిసీవబుల్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? అకౌంట్స్ రిసీవబుల్స్ చేస్తున్నారా? ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. నెక్స్ట్ చూడండి, మనకి పీపీటీ కనబడుతుందో లేదా కన్ఫర్మ్ చేయండి మా. కనబడుతుందా పీపీటీ? మ్యూట్ తీసి మాట్లాడండి. కన్ఫర్మ్ చేయండి ఒకరు, కనబడుతుందా లేదా? కనిపిస్తుంది సార్. నెక్స్ట్ వచ్చేసి మనకి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్. అకౌంట్స్ రిసీవబుల్స్ నిన్నటి క్లాస్లో మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. అంటే డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం కస్టమర్స్ని క్రియేట్ చేసాం, కస్టమర్స్ని క్రియేషన్ చేసాం, తర్వాత బ్యాక్ ఎండ్లో అసైన్ చేసాం, తర్వాత పోస్టింగ్ కూడా చేసాం. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటంటే, మనము ఒక కస్టమర్కి సేల్స్ చేసిన తర్వాత అప్పుగా సేల్ చేయడం జరుగుతుంది. ఆ కస్టమర్ మనకి ఇమీడియట్గా అమౌంట్ ఇవ్వాలి అంటే మనం అతనికి కొన్ని డిస్కౌంట్స్ అనేది మనం చెప్పాలి. ఇప్పుడు మనం సేల్ చేసిన తర్వాత అప్పుగా కస్టమర్ 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో ఇస్తాడు డబ్బులు. అతనికి మనం చెప్పడం జరుగుతుందనమాట. మీరు వితిన్ 14 డేస్ లోపల అమౌంట్ పే చేస్తే మీకు 3% క్యాష్ డిస్కౌంట్, వితిన్ 30 డేస్లో పే చేస్తే మీకు 2%. అలా చెప్పడం ద్వారా మనము అప్పు అనేది ముందుగా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల. అదే డిస్కౌంట్లు ఇవ్వకపోయారనుకోండి, కొంచెం లేట్గా పే చేస్తారు కస్టమర్స్. ఎందుకోసం ఏంటంటే, డిస్కౌంట్స్ మనం చెప్పడం ద్వారా ఓకే వాళ్ళకు డిస్కౌంట్ వస్తుందనే ఆశతో ముందుగానే డబ్బులు పే చేస్తారు. అప్పుడు మనకి రిలేషన్ కూడా కస్టమర్స్కి మనకి చాలా బాగుంటుంది. ఓకే, మనకి అకౌంట్స్ రిసీవబుల్స్లో క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. అదే పర్చేజులు అయితే మనకి ఇన్కమ్, ఎక్స్పెన్స్లు అయితే మనకి లైక్ అకౌంట్స్ రిసీవబుల్స్ అయితే మనకు అది ఎక్స్పెన్స్ అవుతుంది. ఎందుకంటే మనం డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి కస్టమర్కి. సో స్మాల్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి. సో ఇట్ ఈస్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ సేల్ allowed in those cases when payment is made within a stipulated period. The cash discount will depend on the payment terms agreed with the customer. ఓకే, ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని జిఎల్ని క్రియేషన్ చేయాలి. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం చూస్తే, ఫస్ట్ వన్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ క్రియేషన్ FS00, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ OBXI, కస్టమర్ చేంజెస్ XD02, పేమెంట్ టర్మ్స్ 3002, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, కస్టమర్ పేమెంట్ F-28. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. దీనికి మాన్యువల్గా చూసుకుంటే సేల్ గుడ్స్ టు స్వర్ణ ట్రేడర్స్ 50,000. ఎగ్జాంపుల్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అదే కస్టమర్ పేమెంట్ అయితే బ్యాంక్ అకౌంట్ డెబిట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ అండ్ టు కస్టమర్ అకౌంట్ క్రెడిట్. ఇలా మాన్యువల్గా మనం చెప్పొచ్చు అడిగినప్పుడు. ఓకే, సో ఈ ప్రాసెస్ మనకి SAPలో ఎలా చేయాలనేది చూద్దాం. మనకి పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. ముందు 0001 వాడుతున్నాం కదా, ఇప్పుడు 0001 తీసేసి 0002 పెట్టుకుంటాం. ఎందుకంటే కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ ఇవ్వాలి అంటే అక్కడ మార్చాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి FS00లోకి వెళ్ళి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అని జిఎల్ని క్రియేషన్ చేద్దాం. FS00 ఇక్కడ చూడండి, పీడిఎఫ్లో చూడండి. సో పీడిఎఫ్లో మనకి క్యాష్ డిస్కౌంట్ క్రియేటెడ్, జిఎల్ అకౌంట్ నెంబర్, కంపెనీ కోడ్, ప్రాఫిట్ అండ్ లాస్, అడ్మిన్ ఎక్స్పెన్సెస్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, 001 G001 ఇవ్వాలి. అడ్మిన్ ఎక్స్పెన్స్లోకి వెళ్దాం.
ఇక్కడ దీన్నే కాపీ చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఇవ్వాలి. రిమైనింగ్ అన్ని సేమ్. కంట్రోల్ డేటా INR, లైన్ రిటర్న్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. ఓకే, డన్. నెక్స్ట్ OBXI. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, పోస్టింగ్కి ఇప్పుడు నువ్వు ఏదైతే క్రియేషన్ చేసావు డిస్కౌంట్ అలౌడ్ అనేది అది ఇక్కడ ఇవ్వాలి. ఎంటర్. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్. సేవ్. నెక్స్ట్ XD02లోకి వెళ్ళి 0002 పెట్టాలి. కస్టమర్ చేంజెస్ /n XD02. వంద మంది కస్టమర్స్ ఉంటే 100 మంది కస్టమర్స్కి పెట్టాల్సిందే. సో టాటా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇలా స్పీడ్గా మీద చేసినప్పుడు కొంచెం ఇలా మనకి స్క్రోల్ అవుతూ ఉంటుంది. కావాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చి మళ్ళీ మనం స్టార్ట్ చేయొచ్చు. XD02 Kia B, టాటా ప్రైవేట్ లిమిటెడ్. ఎంటర్. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, ఇక్కడ 0001 తీసేసి 0002 పెట్టాలి. ఇక్కడ చూడండి, వితిన్ 14 days లోపల పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్. అదే 30 daysలో అయితే 2% క్యాష్ డిస్కౌంట్. వితిన్ 45 days అయితే డ్యూ డేట్. ఇట్లా ఇంకా మనకు వాళ్ళకున్న రిలేషన్ బట్టి ఇక్కడ చాలా మెథడ్స్ ఉంటాయి. వాళ్ళు ఏ మెథడ్ ఇస్తే ఆ మెథడ్ తీసుకోవాల్సి వస్తుంది అంతే. సేవ్. ఒకవేళ 10 మంది కస్టమర్స్ ఉంటే 10 మందికి ఇలాగే మార్చుకోవాలి. నెక్స్ట్ FB70లోకి వెళ్ళి ఒక ఎంట్రీ పాస్ చేద్దాం. ఇంతకు ముందుగా ఎక్సెల్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25,000 అండి. 25,000 మీద 3% అనుకోండి. ఎంత అవుతుంది? ఈక్వల్ 25,000 ఇంటూ 3%. ఎంటర్ ఇస్తే 750 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో అది 25,000లో 750 వెళ్ళిపోతే ఫైనల్గా కస్టమర్ మనకి ఎంత ఇస్తాడు? 24,250 రూపీస్ ఇస్తాడు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఒకవేళ 75,000 అనుకోండి. 75,000 మీద 3%. 75,000 ఇంటూ 3%, లైక్ 2,250 రూపీస్. ఆ 75,000లో ఈ అమౌంట్ 2,250 వెళ్ళిపోతే 72,750 రూపీస్
కస్టమర్ మనకి ఇస్తాడు. ఓకే, 3%. నెక్స్ట్ ఇప్పుడు FB70కి వెళ్దాం. ఎంటర్. టాటా ప్రైవేట్ లిమిటెడ్, డేట్ ఇవ్వండి టుడే. $25,000 కస్టమర్ ఇన్వాయిస్. సో ఇక్కడ లైక్ సేల్స్ అకౌంట్ కదా, సేల్స్ అకౌంట్స్ 2000, ఎంటర్. సిమ్యులేట్, సేవ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి లైక్ FBL5Nలోకి వెళ్ళి చూడండి. /n FBL5N. ఎంటర్. టాటా ప్రైవేట్ లిమిటెడ్, ఎగ్జిక్యూట్. చూడండి 1302 టాటా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, 25,000తో ఎంట్రీ పాస్ చేసాం. ఇప్పుడు దీంట్లో 3% క్యాష్ డిస్కౌంట్ అన్నాం. అంటే ఇప్పుడు మనం కస్టమర్ మనకి ఎంత పే చేస్తాడు, 25 పే చేయకుండా 24,250 రూపీస్ మనకి పే చేస్తాడు. అయినా కూడా అమౌంట్ క్లియర్ అవుతుంది చూడండి. ఓకే, ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటాను. ఓకే, టీ కోడ్ ఏంది, F-28. DZ 05, కస్టమర్ పేమెంట్ 24,250. ప్రాసెస్ ఓపెనింగ్. ఓకే, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటెడ్ 24,250, అసైన్డ్ 25,000, నాట్ అసైన్డ్ 750. ఇక్కడ -750 ఎంటర్ ఇవ్వండి, మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. సో అక్కడికి ఇక్కడ మనకి 0 అయిపోతుంది. 24,250, 24,250, నాట్ అసైన్డ్ 00. సేవ్. ఇప్పుడు వెళ్ళి చూడండి, లిస్ట్, రిఫ్రెష్, అమౌంట్ క్లియర్. కావాలంటే క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. చూడండి 25 చూపించేస్తుంది. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ 750 అనే కనపడుతుంది ఇక్కడ. ఓకే, సో మనము అంటే కస్టమర్కి 25,000 మనము సేల్ చేసాము, బట్ అతను మనకి ఇచ్చింది 24,250 రూపీస్ ఇచ్చాడు. ఓకే, బట్ కానీ ఆ అమౌంట్ మాత్రం క్లియర్డ్ ఐటమ్స్లో మనకి 25,000 ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ షో చేస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ 75,000 కూడా ఒకసారి పోస్ట్ చేద్దాం FB70లో. /n FB70. $75,000. Simulate, సేవ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి, కస్టమర్ లైన్ ఇట్ డిస్ప్లే, ఎగ్జిక్యూట్.
బ్యాక్. ఇక్కడ క్లియర్ ఐటమ్స్ తీసేసి ఓపెన్ ఐటమ్స్ పెట్టండి. ఎగ్జిక్యూట్. మనకి డిఆర్ 75,000 చూపిస్తుంది. ఇప్పుడు 75,000 మన కస్టమర్కి సేల్ చేస్తుంటే కస్టమర్ మనకి ఇచ్చేది 72,750 రూపీస్ ఇస్తాడు. 2,250 రూపీస్ అనేది డిస్కౌంట్ అనమాట. ఓకే, /n f-28. -72750 -72750. -2250. ఎంటర్. చూడండి 72750 72750 నాట్ అసెండ్ 00. సేవ్. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. నెక్స్ట్ క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళండి. క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా 75 క్లియర్ చేసినట్టు చూపిస్తుంది. ఇక్కడ ఎంత అనేది 2250 అనేది పక్కన షో చేస్తుంది. ఇలా ఈ విధంగా మనము క్యాష్ డిస్కౌంట్ అనేది కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలనేది టుడే కాన్సెప్ట్లో మనం డిస్కషన్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? ఓకే, సో డన్. అది చేసేయండి. ఓకేనా?